మీకు తెలుసా? పాండవుల్లో ఒకడైన సహదేవుడు తన తండ్రి మెదడును నిజంగానే తినేశాడని. పాండవుల తండ్రి పాండు మహారాజు మరణించే ముందు ఒక విచిత్రమైన కోరిక కోరాడు. తన మరణం తర్వాత 5గురు పాండవులు తన మెదడును తీసి తినాలని. అలా చేస్తే పాండవులందరికీ తన బుద్ధి మరియు జ్ఞానం లభిస్తాయని చెప్పాడు. పాండురాజు మరణం తర్వాత ఈ విషయాన్ని కేవలం సహదేవుడు మాత్రమే గుర్తుపెట్టుకున్నాడు. తన తండ్రి శవం నుండి ఒక చీమ పాండు మెదడుని తీసుకుని వెళ్తుండగా సహదేవుడు ఆ మెదడును తీసుకుని తిన్నాడు. శ్రీకృష్ణుడు సహదేవుణ్ణి ఆపాలని అనుకున్నాడు. కానీ ఆయన ఏదైనా చేసే లోపే సహదేవుడు తన తండ్రి మెదడులో మొదటి ముక్కను తినేశాడు. మొదటి ముక్క తిన్న వెంటనే అతనికి భూతకాలం గురించి సమస్త జ్ఞానం వచ్చేసింది. రెండో ముక్క తిన్న వెంటనే వర్తమానం మరియు మూడో ముక్క తిన్న వెంటనే భవిష్యత్తు గురించి సమస్త జ్ఞానం వచ్చేసింది. అప్పటి నుంచి సహదేవుడు త్రికాలదర్శిగా మారాడు. అంటే అతనికి గతం, వర్తమానం, భవిష్యత్ అన్నిటి గురించి సంపూర్ణ జ్ఞానం కలిగింది. మన హిందూ గ్రంథాల ప్రకారం కేవలం కృష్ణుడు మరియు సహదేవునికి మాత్రమే రాబోయే మహాభారత యుద్ధం గురించి పూర్తి జ్ఞానం ఉందని చెప్పేవారు. కాబట్టి సహదేవుడు ఈ యుద్ధం గురించి ఎవరికైనా చెప్పవచ్చని భావించి శ్రీకృష్ణుడు సహదేవునికి శాపం ఇచ్చాడు. అతను భవిష్యత్తు గురించి ఎవరికైనా చెప్పినట్లయితే మరణం సంభవిస్తుందని.